బాధపడకు. ఆ రోజు బాబాయ్ని ఇంటికి తీసుకురావడానికి మేం తీసుకున్న నిర్ణయం ఈరోజు ఈ కంట్లో నీళ్ళు వచ్చేలా చేసింది. నాకు చాలా బాధగా ఉంది. సారీ పెద్దమ్మ. ఆస్తి పోయినందుకు నాకేం బాధ లేదమ్మా. పార్వతి ఇలా మారిపోయిందని మీ పెదనానికి తెలిస్తే తట్టుకోలేరు. పిన్ని నుంచి నేను ఏ రేంజ్ చేంజ్ ఊహించలేదు. పాపం బాబాయ్ కూడా పిన్ని మాటకి ఎదురు చెప్పలేకపోతున్నారు. శివయ్య, ఇటు మీ పెదనాన్నని బాధ పెట్టలేక, అటు పార్వతి మాటని కాదనలేక ఎంత మదన పడుతున్నాడో అర్థమవుతోంది. పిన్నికి తోడు వాళ్ళ అమ్మ కూడా వచ్చారు కదా. పిన్నికి లేనిపోనివన్నీ నూరిపోస్తున్నారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి వచ్చింది. మన ఇంట్లోనే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదమ్మా. ఏం పర్వాలేదు పెద్దమ్మ, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి. బాధపడకు. శివయ్య పార్వతులిద్దరూ ఇలా మారిపోయారని మనమే తట్టుకోలేకపోతున్నామమ్మా. రేపు ఆయనకి తెలిస్తే ఊహిస్తేనే భయంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనే ఈ విషయం పెదనాన్నకి తెలియకూడదు పెద్దమ్మ. ఇలా ఎంతకాలం చేస్తామమ్మా? ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు ఆయనకు తెలియకుండా ఉండదు కదా. మొదటి నుంచి నీలో ఈ భయం ఉంది పెద్దమ్మ. నేను అర్థం చేసుకోగలను. కానీ ఏం చేసినా సరే పెదనాన్నకి మాత్రం తెలియకుండా చూసుకుందాం. ఇటు నేను అటు రామ కూడా ఈ విషయంలో క్లియర్గా ఉన్నాము. నువ్వు ధైర్యంగా ఉండు పెద్దమ్మ. భగవంతుడా, ఆ రోజు నా భర్తకి ఏమీ కాకూడదు.